పెను సమస్యలతో బాధపడుతున్న ఆ వ్యక్తి జీవితంలో ఒకే ఒక క్షణములో ఆ సమస్యలన్నిటి కూడా దేవుడు తీర్చివేసేసాడు. నీ జీవితంలో కూడా దేవుడు నువ్వు కలిగిన సమస్యలన్నీ కూడా దేవుడు క్షణములో ఆయన తీయగలడు, మార్చగలడు. ఎలా ఆ సమస్యను దేవుడు ఒక్క క్షణంలో మార్చగలిగాడో మీతో వివరించాలని ప్రభు పేరిట మీ దేవుడి సన్నిధిలో నిలబడి ఉన్నాను. అమెరికా దేశంలో సివిల్ వార్ జరుగుతున్న రోజులవి. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అప్పుడు సివిల్ వార్ యుద్ధము జరుగుతున్న రోజులవి. ఆ సమయంలో ఒక సైనికుడు పెను సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆయన విధులు నిర్వహించలేక ఆయన పెను సమస్యల మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. అయితే అతడు కొంతకాలం పాటు విధుల నుండి ఆయన బయటికి రావాలని, విధుల నుండి ఆయన తప్పుకోవాలని, విధుల నుండి మినహాయింపు కావాలని పలుమార్లు ప్రెసిడెంట్ అయినటువంటి లింకన్ దగ్గరికి వెళ్ళటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. ఇక చేసేది ఏమి లేక, జీవితంలో మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక ఆయన ఆ ప్రెసిడెంట్ యొక్క వైట్ హౌస్ ఆ పక్కనటువంటి శ్వేత సౌద్ అనే ఆ పక్కన ఒక పార్కులో కూర్చున్నాడు. ఆ పార్కులో కూర్చుని చాలా విచారంగా ఆయన ఆలోచిస్తూ, ఎందుకు దేవుడు నా జీవితంలో ఈ పెను సమస్యలు ఎలా తీరుస్తాడు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతడు ఒక సైనికుడు. అప్పుడు ఒక బాలుడు పార్కులో ఆడుకుంటూ ఈ విచారంతో, బాధతో ఉన్నటువంటి ఇతని దగ్గరకు వచ్చి అంకుల్ అని నవ్వుతా పలకరించాడు. అప్పుడు ఇతను చాలా చిరాకుగా, బాబు నాకు చాలా చిరాకుగా ఉంది, నాకు చాలా ప్రశాంతత లేదు, నన్ను కొంచెం వదిలిపెట్టాయి అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఏమన్నాడంటే, అంకుల్ మీ సమస్య ఏంటో కొంచెం నాతో చెప్పొచ్చు కదా, నాతో చెప్తే కొద్దిగా మీకు మనశ్శాంతిగా ఉంటుంది కదా అని అడిగాడు. అయితే అతను, నన్ను కొంతసేపు విసిగించొద్దు బాబు, నన్ను వదిలే అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, అసలు ఏమైంది అంకుల్, నీ సమస్య నాతో చెప్పండి, కొంతైనా నీకు విముక్తి కలుగుతుందేమో అని అన్నాడు. అప్పుడు అతను మహా దుఃఖముతో ఆ బాలుడితో తన పరిస్థితి అంతా చెప్పాడు. తను ఈ పెను సమస్యల మధ్యలో ఉన్నాను, తను కలిగినటువంటి అప్పులు కావచ్చు, తను కలిగినటువంటి కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆయన ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలన్నీ కూడా బాలుడితో చెప్పుకున్నాడు. హృదయంలో భారం అనేది దిగిద్దని. అప్పుడు ఆ బాలుడు ఏం చేశాడంటే, నేను సైనికుడిని, నాకు ఈ పెను సమస్యల మధ్యలో ఉన్నాను, నాకు కొంత విధుల్లో కొంత మినహాయింపు కావాలి, సెలవు కావాలి నాకు అని చెప్పని ఆ బాలుడితో చెప్పాడు. దాని విషయం అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ గారితో కలుద్దామని పలుమార్లు ప్రయత్నం చేశాను, కానీ నా ప్రయత్నం అన్నీ కూడా విఫలమైపోయినాయి, చేసేదేం లేక నాకు మనశ్శాంతిలోకి ఇక్కడ కూర్చున్నాను, ఆ దేవుడి మీదే భారం వేశాను అనుకున్నాడు. అప్పుడు వెంటనే ఆ సమస్య అంతా వినటువంటి ఆ బాలుడు ఏం చేశాడంటే, అతను చేయబట్టుకొని నా వెంబడి రెండు అంకులని తీసుకెళ్తూ ఉన్నాడు. అలా తీసుకెళ్తూ ఆ వైట్ హౌస్ తీసుకెళ్తున్నాడు, అంటే ప్రెసిడెంట్ నివసించేటువంటి వైట్ హౌస్ తీసుకెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ లోపలికి వెళ్తున్నాడు. తర్వాత ప్రధాన కార్యాలయం దగ్గరికి, అంటే ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం దగ్గరికి ఆ బాలుడు వెళ్తున్నప్పుడు ఇతను ఆశ్చర్యపోతున్నాడు.
తర్వాత వాళ్ళని ఎవ్వరు కూడా ఆపట్లేదు, సెక్యూరిటీలు ఆపట్లేదు, ఎవరు ఆపట్లేదు. తిన్నగా అబ్రహాం లింకన్ ఉన్నటువంటి ఆ ప్రధాన కార్యాలయం గది దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన తన ముఖ్య కార్యవర్గంతో ఏదో కొన్ని విధుల గురించి చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే ఆ కుర్రవాడు అక్కడ నిలబడినప్పుడు అబ్రహాం లింకన్ అతని వైపు చూసి ప్రేమతో డాడ్ ఏంటనా అని అడిగాడు. డాడ్ ఏమిటి అని అడిగాడు. దానా అని అడిగాడు. వెంటనే ఆ పిల్లవాడు ఎవరు తెలుసా అండి? అబ్రహాం లింకన్ కొడుకే. దాని స్తోత్రం. ఈ సైనికుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వెంటనే నానా ఇతడు మన యుద్ధంలో మన సైనికుల్లో ఉన్నటువంటి ఒక సైనికుడు, మన దేశంలో ఒక సైనికుడైనా తనకి ఏదో సమస్య ఉందంట, ఆ సమస్య నీతో చెప్పుకుంటాకి వచ్చాడు. చాలా ప్రయత్నం చేశాడు కానీ తన కలవటానికి అవ్వలేదట. మీతో తన సమస్య చెప్పుకుంటాడంటే సరేనా నేను చూసుకుంటానని ఆ కుమారుడిని ముద్దు పెట్టుకుని ఆ కుమారుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు తన తండ్రికి అప్పగించాడు ఈ సైనికుడిని. దేవుని స్తోత్రం. వెంటనే ఆ సైనికుడు తనకున్నటువంటి బాధని, తనకున్నటువంటి సమస్యని, నాకు కొంతకాలం కొన్ని రోజులు నాకు సెలవు కావాలి, విధులు మినహాయింపు కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఒక్క క్షణంలోనే ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అతనికి సెలవు మంజూరు చేశాడు. హల్లెలూయా. ఆయన ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన జరగని కార్యం ఒక్కసారిగా అతనికి సెలవు అతనికి ఇచ్చాడు. అబ్రహాం లింకన్ అతని సమస్యలన్నీ కూడా విన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే ఆ సైనికుడు ఎంతో సంతోషించాడు. ఆయన ఎంతో మనశ్శాంతి కలిగి ఉన్నాడు. ఆ విధుల నుండి కొంతకాలం మినహాయించినప్పుడు అతను సంతోషంగా తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అతను ఎన్ని రోజులు మట్టు పడుతున్నటువంటి సమస్య నుండి అతను పడుతున్నటువంటి మోస్తున్న భారం నుండి పెను సమస్యల నుంచి అతను బయటపడటం కోసం అబ్రహాము లింకన్ కలవటానికి పలుమార్లు ప్రయత్నం చేసినా కానీ అతని ప్రయత్నం విఫలమైంది. అయితే తన కుమారుడు ద్వారా తన తండ్రిని కలిగే అవకాశాన్ని అతని దొరికింది. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా పెను సమస్యలు ఉన్నాయి. పెను సమస్యల మధ్యలో సతమతం అవుతున్నావు. అప్పుల మధ్యలో నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శత్రువుల సమస్య, ఇంటిలో సమస్య, ఆర్థిక సమస్య, ఈరోజున నీవు ఉద్యోగ సమస్య, బిడ్డల వివాహ సమస్య, ఈరోజు ఏ సమస్యలతో నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలన్నిటినీ మనం చెప్పుకోవటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఆ సమస్యకి క్షణంలో పరిష్కారాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. అందుకనే ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్యని ఆ యేసు ప్రభుతో నువ్వు చెప్పుకో. ఆ యేసు ప్రభు నీ జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఆయన దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆయన ద్వారానే, ఎవరు? యేసుక్రీస్తు ద్వారానే. 2వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ద్వారానే మన తండ్రి సన్నిధికి చేరటానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు తండ్రికి మనకి మధ్యలో ఉన్నటువంటి అడ్డు తెరను చింపివేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం తండ్రి యొద్దకు చేరగలిగే అవకాశాన్ని దేవుడు మనకు కలిగజేశాడు. దేవుని స్తోత్రం. అలాగే నీ ప్రార్థన అయినా, నీ యాచనలైనా, నీ ధర్మకార్యములైనా దేవుని సన్నిధికి చేరిపోతూ ఉంటాయి. అందుకని మనం ప్రార్థన చేసిన తర్వాత అడుగుతాం, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మనం ఏ ప్రార్థన చేసినా యేసు నామము ద్వారానే, యేసు ద్వారానే తండ్రి వద్దకి మీరు చేరతాయి. దేవుని స్తోత్రం కలిగిన. అందుకే యేసు ప్రభు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరునూ వెళ్ళలేరు. అంటే తండ్రి వద్దకు వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలండి. ఏ ప్రార్థన అయినా యేసు ప్రభు ద్వారానే నీ జీవితంలో విముక్తి కలుగుతుంది. యేసు ప్రభు ద్వారానే ఆ తండ్రి నీకు విజయం ఇస్తాడు. యేసు ప్రభు ద్వారానే నీ సమస్యలన్నిటి నుంచి విడుదల చేస్తాయి. మరి ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆ యేసు ప్రభు అంటే ఈ కుమారుడు పార్కులో
ఇతను తన కుమారుడికి, అబ్రహాము లెక్కన కుమారుడికి తన సమస్య అంతా దుఃఖముతో చెప్పుకున్నట్లుగా ఈరోజు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి నీ సమస్య ఎందుకు యేసు ప్రభుతో చెప్పుకోకూడదు? ఆ మనుషులతో ఈ మనుషులతో వాళ్ళతో ఎంతో చెప్పుకొని, లేదా నీ లోపల నీవే కుమిలిపోయి ఆ భారాన్ని, ఆ సమస్యను పెట్టుకుని నువ్వు కృంగిపోయి కుషించిపోయేదానికంటే ఈరోజు మనకి యేసు ప్రభువారు నీ కోసం ఆయన కాచుకొని కూర్చున్నాడు కదా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు కదా. ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్పు. అనారోగ్య సమస్య, ఈరోజున అప్పుల సమస్య, ఆర్థిక విధానాల సమస్య, నీ బిడ్డల వివాహ సమస్య, చదువుకునే యవనస్తులకు సమస్య, ఏ పెను సమస్యలైనా సరే ఆయన క్షణముల పరిష్కారాన్ని ఆయన చేయగల దేవుడు. ఆయన తెలుస్తూ సమస్య ఏంటంటే నీ సమస్యను చెప్పుకోవటానికి ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళకపోవటమే ప్రధానమైన సమస్య. అందుకనే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రభా, నా జీవితంలో నా ప్రతి పాపాన్ని క్షమించండి ప్రభా, నాకు నువ్వు తప్ప మరొకటి లేదని ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఆ యేసయ్య సందులో మోకరించు. నీ భారమంతా ఆయన మీద మోపు. నీ కన్నుల దుఃఖమంతా కూడా నీళ్ళు కొమ్మరించినట్లుగా యేసయ్య పాదాల దగ్గర కొమ్మరించు. అప్పుడు దేవుడు ఆయన నీ సమస్యను ఆయన విడుదల చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎస్తేరు తనకున్న సమస్య అంతా కూడా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నట్లుగా ఈరోజు యేసయ్యతో నీ సమస్యను చెప్పు. ఆ దేవుడు నీ సమస్యకు క్షణంలో పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆ దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని ఆయన చేస్తాడు. కాబట్టి ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఉన్న పాటని, ఉన్న చోటుని మోకరించి యేసయ్య సన్నిధిలో ప్రార్థించి ఆయన మీద నీ భారమే దేవుడు అద్భుతమైన విడుదలని, ఆశ్చర్యకరని జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం చూస్తున్న బిడ్డలు ఏ సమస్యలైతే సతమతం అవుతున్నారో ప్రభా, వాళ్ళు లోపల కృంగిపోతున్నారు, కుషించిపోతున్నారు ప్రభా, వాళ్ళకు పలు సమస్యలతో ఉన్నారు ప్రభా. ఈ వాక్యము ద్వారా వారి జీవితాల సమస్య నుంచి విడుదల చేయండి ప్రభా. వాళ్ళని ఆదరించండి, గొప్ప కార్యం చేసి, గొప్ప విడుదల చేసి ఆ సమస్యల క్షణములో వాళ్ళ జీవితంలో విడుదల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిని సమస్యలన్నిటిని కూడా ఆయన పరిష్కారం చూపించాడు. నమ్మి దేవుని స్తుతించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.